ఇక సముద్రం వెనక్కి వెళ్ళింది. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాల జాడ కనిపించడం లేదు. అవును, కాకినాడ తీరంలో ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు, కేరళ తాకిడికి తెగిపడే రోడ్డు, వాహనాలపై పడే సముద్రపు నీరు నిత్యం ఈ దృశ్యాలు కనిపించేవి. ఇక్కడ ప్రయాణం భయంగా ఉంటుంది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా సముద్రుడు వెనక్కి వెళ్లిపోయాడు. కెరటాలు కనబడడం లేదు. ఆమడ దూరం వరకు నీరు లేదు. సముద్రం వెనక్కి వెళ్లిపోవడంతో మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. వెనక్కి వెళ్లిన సముద్రం ఒక్కసారిగా ముందుకు వస్తే ఊరిలోకి వచ్చే ప్రమాదం ఉందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా తీర ప్రాంతం కాకినాడ జిల్లా తొండంగ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వరకు ఉంది. అయితే సముద్రం బీభత్సంగా ఉండేది. పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం ఉప్పాడ, యూకొత్తపల్లి, సుబ్బంపేట, మాయాపట్నం, సూరాడపేట తదితర గ్రామాల్లో ఉంటుంది. గతంలో అంటే 2004 సంవత్సరంలో సముద్రం ఇలాగే 30 మీటర్ల వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా సునామీ వచ్చింది. అప్పటి నుంచి కూడా సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఉన్న మత్స్యకారులు ఉలిక్కిపడుతుంటారు. గురువారం రాత్రి వరకు కూడా సముద్రం పూర్తిగా కెరటాలతో ఎగిసిపడుతూ కనపడింది. కానీ శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత నుంచి, అంటే ఈ రోజు ఉదయం 10 తర్వాత నుంచి దాదాపు 20 నుంచి 30 మీటర్ల వెనక్కి వెళ్లిపోయింది. అది చూసిన మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. ఆ రహదారి మీదుగా ప్రయాణించే వందలాది మంది వాహన చోదకులు, డ్రైవర్లు, టూరిస్టులు కూడా అది చూసి సముద్రం ఎందుకు వెళ్లిపోయిందనే చర్చ జరుపుకుంటున్నారు. అధికారులు ఇది కారణం అని చెప్పట్లేదు. కానీ ఏదైతే ఇక్కడ మత్స్యకార గ్రామాలు దాదాపు ఉప్పాడ పరిధిలో 8 ఉన్నాయో 8 గ్రామాల ప్రజల్లో ఆందోళన ఉంది. వెనక్కి వెళ్లిన సముద్రం యథాస్థితికి వస్తుందా, లేకపోతే రెట్టించిన వేగంతో వస్తే కనుక రోడ్డు కొట్టుకుపోవడంతో పాటు ఊళ్ళో కూడా ఈ నీరు వచ్చి చేరుతుందన్న ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు అధికారులు అయితే మాత్రం అక్కడికి రాలేదు. గతంలో ఇక్కడ జియో ట్యూబ్ వాళ్ళని నిర్మాణం జరిపారు. సముద్రం ముందుకు వచ్చినప్పుడు కూడా ఆ జియో ట్యూబ్ వాళ్ళ కెరటాలు ఆపేది. దీంతో మాయపట్నం, ఉప్పాడ, సుబ్బంపేట, సూరాడపేట గ్రామాలు సముద్ర కోత నుంచి రక్షించబడ్డాయి. ఇప్పుడు వెనక్కి వెళ్లిన నీరు మళ్లీ ఎప్పటిలోగా ముందుకు వస్తుంది, యథాప్రకారం వస్తుందా, లేదా మరింత వేగంతో ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ జియో ట్యూబ్ వాళ్ళు దెబ్బతింది కాబట్టి గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు అవసరమైతే అక్కడి నుంచి వెళ్లడానికి కూడా సిద్ధమై రెడీగా ఉన్నారు. అధికార బృందం పర్యటించి అసలు ఎందుకు సముద్రం వెనక్కి వెళ్తుంది, మళ్లీ ముందుకు వస్తుందన్న దాని మీద పరిశోధనలు చేయాలని ఆదేశించడం జరిగింది. ఇప్పటికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3 నెలల క్రితం ఇక్కడ పర్యటించారు, సముద్రపు కోతను పరిశీలించారు. తరచూ సముద్రం వెనక్కి వెళ్లడం, మళ్లీ ముందుకు వెళ్ళడం దాని మీద కూడా పరిశోధన చేయాలని సైంటిస్టులను ఆదేశించడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది సైంటిస్టులు వచ్చి పరిశీలన చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు జరిగిన సంఘటనలతో మాత్రం పూర్తిగా మత్స్యకారులు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల్లో ఆందోళన నెలకొని ఉంది. ఈ నీరు యథాతథంగా ఉంటుందా, ఎన్ని రోజులకు మళ్లీ ముందుకు వస్తుందో దాని మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే దీనిపైన చర్చ జరుగుతోంది. ఉప్పాడ సముద్రం ఎందుకు వెనక్కి వెళ్లిపోయింది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది. అంటే అయితే ఇటువంటి సంఘటన ఇంతకుముందుకు ఎప్పుడైనా చోటు చేసుకున్నారు సాంబశివరావు? సునామీ వచ్చినప్పుడు 2004లో ఒకసారి జరిగింది. 2 నెలల క్రితం కూడా జరిగింది. 2 నెలల క్రితం జరిగినప్పుడు మళ్లీ యథావిధిగా వచ్చింది తప్ప కెరటాలు తాకిడి పెరగలేదు. మధ్య మధ్యలో ఇలా వస్తుంది, అమావాస్య తర్వాత 2-3 సార్లు ఇలా వస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు అమావాస్య వెళ్ళిపోయింది, వచ్చేది పౌర్ణమి కాబట్టి ఈ సముద్రపు నీరు ముందుకు వచ్చే అవకాశం ఉందని స్థానిక మత్స్యకారులు, ఎందుకంటే వాళ్ళు తీర వెంబడే కాలం గడుపుతారు. ముఖ్యంగా ఇక్కడ ఇలా జరగడానికి కూడా కారణం తొండంగి నుంచి అంతర్వేది వరకు ఉన్నప్పటికీ ఇక్కడ ఉప్పాడలో ఉన్న 8 గ్రామాలు రోడ్డుకి ఒక పక్క సముద్రం, రెండో పక్క గ్రామాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళలో ఆందోళన నెలకొని ఉంది. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో వీళ్ళలో ఆందోళన నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.